ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఉదయం 5:15 మొదటి రాజయోగ స్నానాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మహాశివరాత్రి వరకు 48 రోజులు జరిగే అర్ధ కుంభమేళాలో 15 కోట్ల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తారనే అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభమేళా మొదలైంది. నేటి నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగే ఈ కుంభమేళాలో 192 దేశాల నుంచి 15 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. ఉదయం 5:15 నుంచి సాయంత్రం 4:20 వరకు జరిగే మొదటి రాజయోగ స్నానం ప్రారంభం కాగా యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఘాట్లు సిద్ధం చేసింది. ఈ స్నానాలు చేయడానికి బంగారు, వెండి పల్లకీలపై గుర్రాలు, ఒంటెలు, ఏనుగులపై అనుచరగణంతో ఊరేగింపుగా తరలివస్తోన్న నాగసాధువులు, సన్యాసులు, యోగులతో ప్రయాగ్రాజ్ సందడిగా మారింది. రంగురంగుల ముగ్గులు, పూల తోరణాలతో వీరు వచ్చే మార్గాలు స్వాగతం పలుకుతాయి. హరహర మహాదేవ్ నినాదాలతో పురవీధులు మారుమోగుతున్నాయి. నదిలో వీరు స్నానాలు చేసిన తర్వాతే సాధారణ ప్రజలు పుణ్యస్నానాలు చేస్తున్నారు. సాధువుల ఆశీర్వాదాల కోసం భక్తులు పోటీలు పడుతున్నారు. కుంభమేళా ప్రారంభమైన నేడు అంటే మకర సంక్రాంతి సహా ఈ నెల 21న పుష్య పౌర్ణమి, 31న పుష్య ఏకాదశి, ఫిబ్రవరి 4వ తేదీన మౌని అమావాస్య, 10న వసంత పంచమి, ఫిబ్రవరి 16న మాఘ ఏకాదశి, 19న మాఘ పౌర్ణమి, కుంభమేళా చివరి రోజైన మార్చి 4న మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. అర్ధకుంభమేళాకు 100 హెక్టార్ల స్థలంలో ఏకంగా ఓ టెంట్ సిటీనే యూపీ సర్కార్ నిర్మించింది. ఎన్ఆర్ఐలు, విదేశీయుల కోసం డీలక్స్, సూపర్ డీలక్స్ కాటేజీలు, విల్లాలను సిద్ధం చేసింది. ఇతర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల సమీపంలో బస చేసేందుకు సదుపాయాలను కల్పించింది. కుంభమేళా ప్రాంతానికి చేరుకునేందుకు వీలుగా రవాణా ఏర్పాట్లను చేశారు. భక్తులు బస చేసేందుకు నిర్మించిన వేలాది గుడారాల్లో చాలా రకాలున్నాయి. ప్రీమియం విల్లా గుడారాల్లో ఒక రాత్రి బసకు 35,000 రూపాయలు వసూలు చేస్తారు. కాటేజ్ టెంట్లయితే ఒక రాత్రి బసకు 12,000 నుంచి 16,000 దాకా, డార్మిటరీలకు 350 రూపాయల నుంచి 3,500 దాకా వసూలు చేస్తారు. కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ తరలివస్తుండటంతో 1,22,000 బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా యూపీ సర్కార్ కొత్తగా 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 పంటూన్ వంతెనల్ని నిర్మించింది. ప్రత్యేకంగా నిర్మించిన నగరంలో 40,000 ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసింది. కుంభమేళాకు వచ్చే భక్తులు వారణాసికి కూడా వెళ్తుంటారు. రోడ్డు మార్గాల్లో వారికి ఇబ్బందులు లేకుండా నదిలోనే 60 కిలోమీటర్ల మేర ఆహ్లాదంగా ప్రయాణం సాగేలా యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేక లాంచీలు, పడవలను సిద్ధం చేసింది. ఎయిర్ బోట్ సేవలను జనవరి 26 నుంచి అందుబాటులోకి తేనుంది. ఎయిర్ బోట్ గంటకు సగటున 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ లెక్కన ప్రయాగ్రాజ్ నుంచి గంటలోపు వ్యవధిలోనే కాశీకి చేరుకోవచ్చు. ఇందుకోసం కాశీలోని కాళీఘాట్, సరస్వతీ ఘాట్, సుజవాన్ ఘాట్, నైనీ బ్రిడ్జ్ల వద్ద పడవల పార్కింగ్లను నిర్మించారు. ఈసారి కుంభమేళాలో పాల్గొంటున్న భక్తులకు అక్షయ్వాత్, సరస్వతీ కూప్ వద్ద ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. 450 ఏళ్ల చరిత్రలో ఈ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. కుంభమేళా ఏర్పాట్ల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 2,800 కోట్లు కేటాయించింది. అయితే పన్నులన్నింటికీ సుమారు 4,300 కోట్లు వ్యయం కావచ్చనేది అంచనా. 2013లో జరిగిన కుంభమేళాకు ప్రభుత్వం 1,214 కోట్లు వెచ్చించడం గమనార్హం.
విమానం, రోడ్, రైలు మార్గాల్లో ప్రయాగ్రాజ్కు చేరుకునే భక్తులు, యాత్రికులు, పర్యాటకుల సౌకర్యార్థం తొలిసారిగా భారీగా ఏర్పాట్లు చేసినట్టు యూపీ సర్కార్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 71 దేశాలకు చెందిన రాయబారులు ఇప్పటికే కుంభమేళా ఏర్పాట్లు పరిశీలించారని, మేళా జరిగే త్రివేణి సంగమం వద్ద ఆయా దేశాల జాతీయ జెండాలను ఎగురవేస్తారని పేర్కొంది. కుంభమేళా నేపథ్యంలో పవిత్ర గంగానదిలోకి కాలుష్యాన్ని వెదజల్లుతున్న పశువధశాల, బీరు ఫ్యాక్టరీలకు యూపీ సర్కార్ సీలు వేసింది. కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలకు అధికారులు నోటీసులు జారీ చేసి వాటిని మూసివేశారు. కుంభమేళా సందర్భంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలకు భారీ జరిమానాలు విధిస్తామని యూపీ సర్కార్ హెచ్చరించింది. కుంభమేళాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రయాగ్రాజ్, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కతా మధ్య ఎయిర్ ఇండియా ప్రత్యేక విమాన సర్వీసులు నడపనుంది. అలాగే ఢిల్లీ, ప్రయాగ్రాజ్ మధ్య రోజూ విమానాలు నడపనున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. రైల్వే శాఖ 800 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 700 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. కుంభమేళా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. ఈసారి కుంభమేళాకి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భక్తులు నది దగ్గరకు వెళ్లేటప్పుడు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ని మళ్లించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మేళా జరిగే 3200 హెక్టార్లలో నిఘా కోసం 1000 సీసీ కెమెరాల్ని అమర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నారు. మొత్తం 20,000 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వహించబోతున్నారు. వాళ్లంతా శాకాహారమే తింటారని, మద్యం జోలికి వెళ్లరని యూపీ పోలీస్ విభాగం తెలిపింది.